హలో ఎవరీవన్, వెల్కమ్ టు అర్ఫాక్స్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే కేటీఆర్ గారి కోసం. కేటీఆర్ గారి ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లుంది, భవిష్యత్తు ఎట్లుండబోతుంది, కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి కీలక పాత్ర పోషించబోతారు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, బట్ ఇన్ఫర్మేషన్ అయితే బరాబర్ ఉంటుంది. చూడండి, వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ కేటీఆర్ గారు రాజకీయ భవిష్యత్తు ఎట్లుండబోతుంది చెప్పి ఏదైతే ఉన్నదో అదే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను యాడ్ చేసేది కానీ ఏం లేదు, నీట్గా డ్రాఫ్ట్ రాసుకొని తీసుకొచ్చుకున్నా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ అంటే ఒక ప్రత్యేక గుర్తింపు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన గత దశాబ్ద కాలంలో తెలంగాణ అభివృద్ధి ముఖ చిత్రంగా నిలబడ్డారు. మనందరికీ తెలిసిందే, 2014 నుంచి 2023 దాకా కేటీఆర్ గారు అంటే ఒక ఐటీ మినిస్టర్గా, ఒక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి తర్వాత ఒక కేటీఆర్ఏ అన్నక్కడికి ఒక ఇమేజ్ని అయితే మాత్రం కేటీఆర్ గారు క్రియేట్ చేసుకుంటూ ఆయన సొంత కష్టంతో క్రియేట్ చేసుకుంటూ ఆయన మాట్లాడే పద్ధతి కావచ్చు, యాజ్ ఐటీ మినిస్టర్గా ఆయన ప్రారంభించిన ఐటీ కంపెనీలు కావచ్చు, హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఆయన చేసిన కృషి కావచ్చు, యాజ్ ఐటీ మినిస్టర్గా ఆయన ఏమేమి చేయాలనో అన్నీ చేసిండు ఆయన. అంటే ప్లస్లో మైనస్లు ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏదైతే పాజిటివ్ ఉందో పాజిటివ్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తా. మైనస్లు కూడా ఉంటాయి, ఆ మైనస్లు మీకు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతాయి. ఒకటేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐటీ, పరిశ్రమ, పట్టణాభివృద్ధి రంగాల్లో ఆయన తీసుకున్న చర్యలు దేశవ్యాప్తంగా, అంటే హైదరాబాద్కున్న ఇమేజ్ ఏదైతే ఉందో, హైదరాబాద్కి ఎవరు మినిస్టర్గా ఉన్నా సరే, కేటీఆర్ గారు మినిస్టర్గా ఉన్నా, ఇప్పుడు శ్రీధర్ బాబు గారు అన్న మినిస్టర్ ఎవరున్నా సరే కూడా హైదరాబాద్ అనేది ఒక ఇండియాలో ఒక వరల్డ్ క్లాస్ సిటీ. ఇండియాలో వరల్డ్ క్లాస్ సిటీ అంటే హైదరాబాద్. ఉన్నాయి మహానగరాలు, ముంబై, చెన్నై ఉన్నాయి, బట్ హైదరాబాద్ మించిన సిటీ అయితే ఇండియాలో ఏది లేదు. అది ఏ ఐటీ విధంగా చూసుకున్నా సరే కూడా, డెవలప్మెంట్ విధంగా చూసుకున్నా సరే కూడా, ఏ విధంగా చూసుకున్నా సరే కూడా హైదరాబాద్ దరిదాపుల్లో ఏ సిటీ కూడా లేదు ఇండియాలో. అసెంట్ సిటీ హైదరాబాద్. సో హైదరాబాద్లో ఏం జరిగినా సరే కూడా ప్రపంచం మొత్తం తెలుస్తుంది, ఇప్పుడైనా సరే అప్పుడైనా సరే కూడా. సేమ్ అట్లనే కేటీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అట్లనే చేసారు. కాబట్టి ప్రతి దానికి వరల్డ్ క్లాస్లో హైదరాబాద్ సిటీకి కేటీఆర్ గారికి ఓ గుర్తింపు అయితే వచ్చింది అప్పట్లో. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేటీఆర్ గారి రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధికారం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేసినా చేయకున్నా సరే ఆ అధికారం అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి అందరూ పాజిటివ్గానే మాట్లాడతారు, మన గురించి పాజిటివ్గానే కన్సల్ట్ చేస్తారు. అన్నీ నెగిటివిటీ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే మన దగ్గర పవర్ ఉంది కాబట్టి. కేటీఆర్ గారు పవర్ ఉన్న రోజులు కేటీఆర్ గారికి అంతా పాజిటివ్గానే అంత మంచిగానే జరిగింది. బట్ పవర్ పోయిన తర్వాత సిచ్యువేషన్స్ అంతా మారినాయి. అది ఏంది మారింది అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిపక్ష నాయకుడిగా కొత్త పాత్ర. 2014 నుంచి 2020 వరకు కంటిన్యూగా అధికారం నుండి, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజులు మేము అధికారంలో ఉంటామన్న ఒక పాజిటివ్తో ఉంటుండే. అనుకోకుండా 2023లో పవర్ పోగానే ప్రతిపక్ష నాయకుడి పాత్ర కొత్తగా ఆయన ఫేస్ చేయాల్సి వచ్చింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. దీంతో కేటీఆర్ పాలకుడు పాత్ర నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుడిగా మారాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన నిరంతరం విమర్శిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇంకా ప్రతిపక్ష పార్టీ అంటే ఖచ్చితంగా కేటీఆర్ గారు కాదు, ఎవరు ప్రతిపక్షం ఉన్నా సరే కూడా వాళ్ళ పని ఇదే. అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలు వాటిని వ్యతిరేకించడం, వాటి గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి మంచిదో చెడుదో చెప్పడం కేటీఆర్ కాదు, ఎవరున్నా సరే కూడా వాళ్ళ ప్రతిపక్ష పార్టీలు ఉంటే వాళ్ళ పని ఇది. కాబట్టి కేటీఆర్ గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పైన ప్రజెంట్. బీఆర్ఎస్ పునర్నిర్మాణం ప్రధాన సవాల్. ఎన్నికల ఓటమి. అంటే ఇప్పుడు కేటీఆర్ గారికి ఉన్న మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఏదైతే కోల్పోయిందో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి పునర్నిర్మాణం, మళ్ళీ పార్టీని ఫస్ట్ నుంచి అధికారం తీసుకుంటే నిర్మించే బాధ్యత ఇప్పుడు కేటీఆర్ గారి పైన ఉంది. కాబట్టి అది కేటీఆర్ గారికి చాలా పెద్ద సవాల్. ఇప్పుడు చాలా పెద్ద సవాల్ అంటే చాలా పెద్ద సవాల్, చిన్న సవాల్ కాదు అది.
అధికారంలోకి ఒక పార్టీని తీసుకొచ్చాడంటే ఆ నాయకుడికి చాలా ఎత్తులు, పై ఎత్తులు, రాజకీయ వ్యూహాలు ఇవన్నీ చాలా తెలిసి ఉండాలి. సో ఇప్పుడు కేటీఆర్ గారికి అదొక పెద్ద సవాల్. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ క్యాడర్లో నిరాశ కనిపించింది. కొందరు నేతలు పార్టీని వీడడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పి తిరిగి బలమైన ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టే బాధ్యత కేటీఆర్పై ఉంది. కరెక్ట్. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. అది ఏ పార్టీకైనా సరే. ఇది ఒక్క బీఆర్ఎస్ పార్టీకి అని నేను చెప్తలేను, ప్రతి రాజకీయ పార్టీకి. టీడీపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. అధికారం ఉండేటప్పుడు క్యాడర్ ఉంటుంది, నాయకులు ఉంటారు, ప్రజలు కూడా ఎమ్మడి ఉంటారు. అధికారం అనే ఒకటి ఉంది కాబట్టి చేతిలో అన్నీ మన దగ్గర ఉన్నట్టు ఉంటాయి. బట్ అధికారం లేనప్పుడు మన దగ్గర ఉన్నదే అది నిజమైనది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే మెయిన్ షిఫ్ట్ అయింది క్యాడర్. క్యాడర్ ఎందుకు షిఫ్ట్ అయిందో అసలు అలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏందో అర్థం కాలేదు. బట్ చాలామంది బీఆర్ఎస్ ఉండే వాళ్ళందరూ వేరే పార్టీకి షిఫ్ట్ అయ్యారు. అదొక మైనస్. క్యాడరే కాకుండా నాయకులు కూడా చాలామంది షిఫ్ట్ అయ్యారు. చాలామంది నాయకులు కూడా అది గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి దగ్గర నుంచి, జిల్లా స్థాయి నుంచి, నియోజకవర్గం దాకా చాలామంది నాయకులు వేరే పార్టీలకు పోయారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీ వీక్గా ఉంది చాలా. బయటికి కాంగ్రెస్ పార్టీని అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పేసి ఎన్ని మాట్లాడినా సరే కూడా ప్రస్తుతం గ్రౌండ్లో అనుకున్నంత బలంగా అయితే బీఆర్ఎస్ పార్టీ లేదు. మాటల్లో ఏ పార్టీ అయినా సరే కూడా మాటల్లో ఏమైనా మాట్లాడవచ్చు, బట్ చేతల్లో చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి చాలా సవాళ్ళు ఉన్నాయి. ఆ సవాళ్ళకిన్ని కేటీఆర్ గారు ఎట్లా బయటకు వచ్చి ఎట్లా పార్టీ నాయకులకు ధైర్యం చెప్పి వాళ్ళకి భరోసా కల్పించి బలమైన పార్టీగా బీఆర్ఎస్ని ఎట్లా ప్రజల్లోకి తీసుకొస్తారన్నదే చూడాలి. ఈ బాధ్యత అంతా కేటీఆర్ గారి పైన ఉంది. బాధ్యత అంతా కేటీఆర్ గారి పైన ఉంది. ఆ బాధ్యత అయితే కేటీఆర్ పైన ఉంది కాబట్టి చూడాలి కేటీఆర్ ఎట్లా చేస్తారు. జిల్లాల పర్యటన, కార్యకర్తల సమావేశాలు, సోషల్ మీడియాలో ప్రచారం ద్వారా ఆయన పార్టీని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారు అయితే అవసరం ఉన్న ప్రతిసారి జిల్లాల వ్యాప్తంగా గ్రామ స్థాయి దగ్గర కూడా అవసరమైతే గ్రామాలలో కూడా తిరిగి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి పార్టీని ప్రజలకు మళ్ళీ తీసుకెళ్లే ప్రయత్నం అయితే కేటీఆర్ గారు చేస్తారు. అది ఎంత సక్సెస్ అయితే ఎంత సక్సెస్ కాదన్నది టైం డిసైడ్ చేస్తుంది. మనం చెప్పేదానికన్నా టైం డిసైడ్ చేస్తుంది. యువతలో ఇంకా గుర్తింపు. తెలంగాణ యువతలో కేటీఆర్ గారికి ఇప్పటికీ మంచి గుర్తింపు ఉంది. ఐటీ రంగ అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల సృష్టి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపులో ఆయన పాత్రను చాలామంది గుర్తు చేసుకుంటారు. ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో కూడా ఆయనకు గణనీయమైన ఫాలోయింగ్ ఉంది. ఇదైతే వాస్తవం. కేటీఆర్ గారికి యువతలో యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో వారందరికీ కేటీఆర్ గారు అంటే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. కేటీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి చాలా కంపెనీలు తీసుకొచ్చారు. మల్టీనేషనల్ కంపెనీస్ ఆయన హైదరాబాద్కి వచ్చినాయి. హైదరాబాద్ని బాగా డెవలప్ చేశారు. ఆయన ఐటీ మినిస్టర్గా సక్సెస్ఫుల్గా ఆయన ఐటీ మినిస్టర్గా సెట్ అయిన తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి యూత్ ఎవరైతే ఉన్నారో యూత్ అందరికీ చాలా అంటే చాలా పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది కేటీఆర్ గారి పైన. అది చిన్న విషయం కాదు. అధికారం పోయినా సరే కూడా కేటీఆర్ గారి పైన ఉన్న ప్రేమ అభిమానం యూత్లో కొంచెం కూడా తక్కువ కాలేదు. వాళ్ళు ఎంతమంది పొలిటికల్గా ఓటేస్తారో, ఎంతమంది పొలిటికల్ సపోర్ట్ చేస్తారో అది తెలియదు. కానీ ఆ పాజిటివ్ వైబ్ ఏదైతుందో ఒక ఐటీ మినిస్టర్గా అది కేటీఆర్ గారికి ఉంది. సోషల్ మీడియాలో కూడా కేటీఆర్ గారికి ఒక మంచి చాలా ఫాలోయింగ్ ఉంది. ఆయనకి ఎక్స్లో కూడా దగ్గర 5 million ఏమో ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్లో కూడా ఎక్స్ అంటే కేటీఆర్ గారికి సోషల్ మీడియాలో ఏ రేంజ్లో క్రేజ్ ఉందో కూడా అది క్లియర్గా మనకు అర్థమవుతుంది.
అయితే అధికారం లేని పరిస్థితుల్లో ఆ మద్దతు ఓట్లుగా మార్చుకోవడం ఆయనకి చాలా పెద్ద పరీక్ష. ఏదైతే ఈ యూత్ అని చెప్పినో, ఎవరైతే ఈ సోషల్ మీడియాలో 5 మిలియన్స్ వరకు ఫాలోవర్స్ ఉన్నారని చెప్పినో, అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఫాలోవర్స్ని కానీ ఈ యూత్ని కానీ ఓట్లుగా మార్చుకోవడం అనేది కేటీఆర్ గారికి చాలా పెద్ద సవాల్. అది చాలా పెద్ద ఛాలెంజ్. అది ఈజీ ఛాలెంజ్ కాదు. అది సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ వేరు, రియల్ లైఫ్లో రియల్గా పార్టీలో ఉన్న ఫాలోయింగ్ వేరు. కేటీఆర్ గారు మరి అట్లా వాళ్ళని ఓటర్లుగా మార్చుకుంటారా లేదన్నది మనం వెయిట్ చేయాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వంపై దూకుడు. ప్రస్తుతం కేటీఆర్ గారు చేస్తున్నది ఏంటంటే, ప్రస్తుతం కేటీఆర్ గారి వ్యూహం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నించడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, రైతు సమస్యలు, ఉద్యోగాల భర్తీ, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన తరచుగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడంలో నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారి తర్వాతనే ఎవరన్నా. కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు ఎంత పాజిటివ్ ఉందో అంతా పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ గారు విమర్శించినట్టు నాకు తెలిసి వేరే ఎవరు ఇప్పటిదాకా విమర్శించినట్టయితే నేను ఏడ చూడలే. వాళ్ళు ఏం చేసినా సరే కూడా కేటీఆర్ గారు అయితే ఖచ్చితంగా విమర్శిస్తారు. అది కేటీఆర్ గారు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది మనం ఇప్పుడే చెప్పనీకి రాదు. బట్ కేసీఆర్ గారు మాత్రం నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ పథకాలను విమర్శిస్తారు. వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేసినా అంటే ఇంకా వాళ్ళు ఏం చేసేస్తారు కూడా కేటీఆర్ గారి నుంచి కౌంటర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు మంచి చేసినా ఉంటుంది, చెడు చేసినా ఉంటుంది. భవిష్యత్ నాయకత్వంపై చర్చ. బీఆర్ఎస్లో ఇప్పటికే ప్రధాన నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు, అంటే బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ప్రధాన నాయకుడు ఉన్నది కేసీఆర్ గారు అయినప్పటికీ భవిష్యత్తులో పార్టీని పూర్తిస్థాయి నడిపించే నాయకుడిగా కేటీఆర్ని చాలామంది చూస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి, కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఓకే నడుస్తుంది. ఎట్లున్నా సరే కూడా అది పార్టీ నడుస్తుంది. కేటీఆర్ గారికి ఉన్న క్రేజు, తెలంగాణలో కేటీఆర్ గారికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, కేసీఆర్ గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎట్లున్నా సరే కూడా నడుస్తుంది. బట్ ఫ్యూచర్లో కేసీఆర్ గారు ముందున్నంత గట్టిగా ఇప్పుడు లేరు. పెద్ద ఆయన జర మెత్తగైంది కాబట్టి ఇప్పుడు పార్టీ బాధ్యతలు మొత్తం కేటీఆర్ గారి పైన ఉన్నాయి కాబట్టి కేటీఆర్ గారు ఆ బాధ్యతలు ఎట్లా నెరవేరుస్తారన్నది అది కూడా ఒక ఛాలెంజ్ ఇప్పుడు కేటీఆర్ గారికి. పార్టీని ఎట్లయినా సరే ఇంకా కేసీఆర్ గారు మెత్తగా అయిపోయారు కాబట్టి కేసీఆర్ గారికి అంటే ఆ హెల్త్ కూడా సపోర్ట్ చేస్తలేదు కాబట్టి ముందున్నంత గట్టిగా ఆయన లేడు. మనకు తెలుసు. కేసీఆర్ గారిని రీసెంట్గా కనుక చూస్తే అంటే ఇంకా ఏజ్తో పాటు ఇంకా హెల్త్ ఇష్యూస్ అన్నీ పెరుగుతాయి కాబట్టి దానికి ఎవరేం చేయలేము, అది సృష్టి కాబట్టి నెక్స్ట్ ఉండేది కేటీఆర్ గారే కాబట్టి కేటీఆర్ గారు బలమైన నాయకుడుగా చాలామంది చూస్తున్నారు. బట్ ఆయన రాజకీయ పరిపక్వత, పరిపాలన అనుభవం, జాతీయ స్థాయి పరిచయాలు పార్టీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే కేటీఆర్ గారికి టాకింగ్ పవర్ ఎంత ఉందంటే నంబర్ 1లో ఉందని చెప్తాను నేనైతే. ఆయన కోట్లు వేస్తారు వేయరా, గెలిపియరా అని పక్కన పెడితే మాట్లాడే టాకింగ్ పవర్ ఏదైతే ఉందో కేటీఆర్ గారిలో ఖతర్నాక్ పవర్ ఉంది. ఎంతైనా మాట్లాడగలరు, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్, పాయింట్ టు పాయింట్ మాట్లాడే కెపాసిటీ అయితే కేటీఆర్ గారికి ఉంది కాబట్టి ఆయనకి ఇంతకుముందు ఐటీ మినిస్టర్గా చాలా పరిచయాలు కూడా ఉన్నాయి కాబట్టి మన ఇండియాలోనే కాకుండా బయట దేశాల్లో కూడా ఆయనకి పెట్టుబడులు తెచ్చే కెపాబిలిటీ, ఆ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కేటీఆర్ గారిని ఒక నాయకుడిగా, కేసీఆర్ గారి తర్వాత పార్టీని నడిపించే నాయకుడిగా ఇవన్నీ హెల్ప్ అవుతాయని చెప్పేసి అయితే మాత్రం చాలామంది అనుకుంటారు. కేటీఆర్ గారికి ఉన్న అవకాశాలు, ఒక లీడర్గా, ఒక పార్టీ అధినేతగా కేటీఆర్ గారికి ఉన్న అవకాశాల గురించి మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ బలమైన ప్రత్యామ్నాయంగా నిలబెట్టడం, యువత మరియు పట్టణ ఓటర్లను తిరిగి ఆకర్షించడం, తెలంగాణ అభివృద్ధి అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చడం, భవిష్యత్ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించడం. ఈ 4 ఏవైతే ఉన్నాయో కేటీఆర్ గారికి చాలా ప్లస్ పాయింట్స్ ఇవి. బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ బలంగా ప్రత్యేకంగా నిలబెట్టడం అంటే ప్రస్తుతం ఏదైతే పార్టీ వీక్ ఉందో ఈ పార్టీని బలంగా తయారు చేసి ఎలక్షన్ల టైంకి పార్టీని గట్టిగా చేంజ్ చేయడంలో కేటీఆర్ గారికి అంటే ఛాన్స్ ఉంది. ఆయన నిరూపించుకునే ఒక అవకాశం అని చెప్పేసి అయితే నేను చెప్తున్నా. యువత మరియు పట్టణ ఓటర్లను తిరిగి ఆకర్షించడం, ఎవరైతే యూత్ ఉన్నారో, ఎవరైతే మన గ్రేటర్ హైదరాబాద్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన మాటలతోనో లేకపోతే ఆయన రాజకీయ చాణక్యతతోనో ఎట్లన్నా సరే కూడా వాళ్ళందరినీ కేటీఆర్ గారి వైపు మలుపుకొని ఓట్ల రూపంగా మార్చుకోవడంలో కూడా కేటీఆర్ గారికి ఒక అవకాశం ఉంది. నెక్స్ట్ అంటే ఆయన ఛాన్స్ ఉంది, ఆయన దాన్ని నిరూపించుకోవాలి. తెలంగాణ అభివృద్ధి అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చడం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, హైదరాబాద్ సిటీ అనేది ఎవరున్నా సరే
హైదరాబాద్ సిటీ అభివృద్ధి అనేది ఆగదు తెలంగాణ రాష్ట్రంలో. హైదరాబాద్ వదిలేసినాక పక్కన మనకి ఇంకా మిగతా చాలా జిల్లాలు ఉన్నాయి హైదరాబాద్ కాకుండా. కరీంనగర్ ఉంది, వరంగల్ ఉంది, మెదక్ ఉంది. వీటిలలో కూడా అభివృద్ధి ఎట్లుంది అన్నది ఇంపార్టెంట్. అది తెలంగాణ ప్రజల్లోకి తీసుకుని పోయి వాళ్ళని కనుక ఎంగేజ్ చేస్తే కనుక కేటీఆర్ గారికి మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎదుర్కొంటున్న సవాళ్ళు, ప్రస్తుతం కేటీఆర్ గారి దగ్గర ఉన్న సవాళ్ళు ఏందని చెప్పేసానంటే ఎన్నికల ఓటమి ప్రభావం నుంచి పార్టీని బయటకు తేవడం. ఏదైతే ఎలక్షన్స్ అయిపోయినాక పార్టీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికెన్ని బయటికి తీసుకురావాలి. ఫస్ట్ పార్టీని ఆ ఓటంలోకి బయటకు తీసుకురావడం, పార్టీ నుంచి నాయకుల వలసను అడ్డుకోవడం. ఎవరైతే పార్టీ నుంచి బయటికి పోతారో లీడర్స్ వాళ్ళని అడ్డుకోవాలి. మెయిన్ వాళ్ళు అడ్డుకోకపోతే పార్టీకి భవిష్యత్తు ఉన్నది కాబట్టి ఆ అడ్డుకట్టల్ని అడ్డుకోవడం. కాంగ్రెస్ మరియు ఇతర పార్టీ రాజకీయాలు ఆడుకోవడం లేదు. కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలాన్ని పెంచడం. విలేజెస్లో మెయిన్ ఏ పార్టీ కన్నా, ఏ రాజకీయ పార్టీ కన్నా సరే కూడా గ్రామ స్థాయి నుంచి క్యాడర్ గట్టుకుంటేనే ఆ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీకి బలం ఉంటుంది. గ్రామ స్థాయిలో కనుక పార్టీకి బలం లేదంటే మిగతా ఎక్కడున్నా సరే కూడా పార్టీని కాపాడడం చాలా కష్టం. ఇప్పుడు కేటీఆర్ గారికి గ్రామ స్థాయి నుంచి పార్టీని అభివృద్ధి చేయడం చాలా పెద్ద సవాల్గా మారింది. కేటీఆర్ గారు దాన్ని ఎట్లా ఆ సవాళ్ళని ఎదుర్కొని ముందుకు పోతారో చూడాలి. కేటీఆర్ గారికి ఇంకా అతిపెద్ద సవాల్ ఏందని చెప్పేసానంటే కేటీఆర్ గారి రాజకీయ భవిష్యత్తుపై ఒక పెద్ద సవాల్ ఏంటంటే కవిత గారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత మరియు కల్వకుంట్ల రామారావు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులే. ఒకరు ఉద్యమ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన నాయకురాలు అయితే మరొకరు పార్టీ భవిష్యత్తుకు ముఖ్యచిత్రంగా ఎదిగిన నాయకుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మహిళలు, యువత మరియు సాంస్కృతిక వర్గాలలో ఆమె ఒక మంచి ప్రత్యేక స్థానం ఏర్పడింది. దీంతో బీఆర్ఎస్లో కుటుంబానికి చెందిన రెండో తరం నాయకత్వం మరింత బలపడింది. ఈ పరిస్థితి కేటీఆర్ గారికి కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కుటుంబం నుంచి వచ్చిన పలువురు ప్రజాదరణ కలిగిన నాయకురాలు ఉండడం పార్టీ విస్తరణకు సహకరించింది. అంటే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు, కవిత గారు, కేటీఆర్ గారు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు ఇద్దరు కూడా ఒక స్టేబుల్గా పార్టీని కాపాడుకోవడానికి ఏమేమి చేయాలో అన్ని ప్రయత్నాలు చేసేరాళ్ళు. అధికారం ఉండేటప్పుడు సక్సెస్ అయ్యారు. ఆ బీఆర్ఎస్ పార్టీకి ఏవైతే చేయాలో కొంచెం తక్కువైంది, అందుకోసమని చెప్పి కరెక్ట్ చేస్తున్నాను. కవిత కొత్త పార్టీ ప్రభావం కేటీఆర్పై ఎత్తున్నది అనేది కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు తెలిసిందే కవిత గారు కొత్త పార్టీ పెట్టారు. ఆ ప్రభావం కేటీఆర్ గారి పైన ఎంతగానో ఉందో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయడం అత్యంత కీలకమైన పరిణామంగా మారింది. నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఆమె పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీలకైనా బయటకు వస్తుంది, ఆమె కొత్త పార్టీ పెడుతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. బట్ ఆమె పెట్టిరు. ఆమె గతంలో ఒకే కుటుంబం, ఒకే పార్టీగా ఉన్న బీఆర్ఎస్లో ఏర్పడిన విభేదాలు చివరకు కొత్త రాజకీయ వేదికగా మారాయి. కవిత అధికారంగా కొత్త పార్టీ ప్రారంభించడం ద్వారా
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు. ఈ పరిణామం వల్ల అత్యధికంగా ప్రభావితమయ్యే వ్యక్తి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారే. కవిత పార్టీ వల్ల నిజంగా చాలా ఇంపాక్ట్ ఏమైనా అవుతుంది, ఇంపాక్ట్ ప్రాబ్లం ఎవరికి ఉందంటే అది కేటీఆర్ గారికే ఉంది. ఎందుకంటే ఇద్దరు ఒక కుటుంబం నుంచి, ఒక కుటుంబ సభ్యులు, అన్న చెల్లెళ్ళు, ఇసేంటూ ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు సపరేట్గా 2 పార్టీలకి అధినేతలు అయితే ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి. అది ఒకరి ఇంపాక్ట్ ఇంకొకరి పైన ఏ విధంగా ఉంటుందో కూడా మీకు అర్థమవుతుంది. మొదటిగా బీఆర్ఎస్ ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంకులో చీలిక వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే బీఆర్ఎస్లో ఉన్నట్టు ఉన్నారో ఇద్దరికి 2 వర్గాలుగా ఉన్నారు కాబట్టి కవిత గారు సపరేట్ వర్గం ఉంది, కేటీఆర్ గారు సపరేట్ వర్గం ఉంది. ఈ ఓట్లు కనుక చీలిపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అవుతుంది. వేరే ఇంకా ఆప్షన్ లేదు, మైనస్ బీఆర్ఎస్ పార్టీకి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ భావజాలంతో అనుబంధం ఉన్న కార్యకర్తలు, మహిళలు, యువతలో కవితకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ జాగృతి ద్వారా ఆమె చాలా సంవత్సరాలుగా నిర్మించుకున్న సామాజిక నెట్వర్క్ కొత్త పార్టీకి బలంగా మారితే అది నేరుగా కేటీఆర్ నాయకత్వానికి సవాలుగా మారుతుంది. కవిత గారి జాగృతి అనేది ఏదైతే నడిపించారో ఇన్ని దినాలు, ఆ జాగృతికి అటాచ్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఆ జాగృతితో క్లోజ్గా ఎవరైతే ఇన్ని రోజులు జర్నీ చేసారో వాళ్ళందరూ బీఆర్ఎస్లోకి మారి కవిత పార్టీలోకి ఉంటే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ గారికి ఆ ఓట్లన్నీ పోయినట్టే కదా. ఆమె ఒక టీంని మెయింటైన్ చేసింది. ఒక్కొక్క జిల్లా నుంచి కొంతమందిని, ఒక్కొక్క మండలం నుంచి కొంతమందిని ఆమె అట్లా సెలెక్ట్ చేసి పెట్టుకుంది కాబట్టి ఆ ఓట్లన్నీ బీఆర్ఎస్కి మైనస్గా మారినట్టే ఉంటుంది, ప్లస్గా మారే ఛాన్సెస్ లేదు. కాబట్టి ఖచ్చితంగా అది కేటీఆర్ గారికి పెద్ద సవాలుగానే ఉంటుంది. ఇప్పుడు కవిత గారి కొత్త పార్టీని కేటీఆర్ గారు ఎట్లా ఎదుర్కొంటున్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే అది కేవలం ఒక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం మాత్రమే కాదు, బీఆర్ఎస్కు మరియు ముఖ్యంగా కేటీఆర్కి ఒక పెద్ద రాజకీయ సవాల్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కవిత కూడా అదే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, అదే పార్టీ నుంచి వచ్చిన నాయకురాలు కాబట్టి, బీఆర్ఎస్ నిర్మాణంలో ఆమె పాత్ర కూడా ఉంది కాబట్టి ఆమె పార్టీ వల్ల వచ్చే ప్రభావాన్ని కేటీఆర్ గారికి ఖచ్చితంగా ఎంతో కొంత డ్యామేజ్ చేసేటట్టే ఉంది. మొదట కేటీఆర్ తన రాజకీయ బలాన్ని పార్టీ క్యాడర్పై మరింత పెంచే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్లో ఉన్న జిల్లా నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కవిత వైపు వెళ్లకుండా వారిని తనతోనే ఉంచుకునేందుకు ప్రయత్నించారు. పార్టీ శ్రేణులు ఐక్యతను పెంచే కార్యక్రమాలు కూడా చేసిరు. నిజంగానే కేటీఆర్ గారు అయితే మాత్రం కవిత గారు పార్టీ పెట్టినా సరే కూడా జిల్లా స్థాయి నాయకుల దగ్గర నుంచి, గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుంచి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీ వదిలి కవిత గారి పార్టీలోకి పోయే అవకాశం అయితే కేటీఆర్ గారు ఇవ్వలేదు. గట్టిగానే కష్టపడి వాళ్ళందరినీ పార్టీ మారకుండా అయితే కాపాడుకున్నారు. ఇది గట్టిగానే ప్రయత్నం చేశారు కేటీఆర్ గారు. రెండవది కేటీఆర్ తన పాలన అనుభవాన్ని ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు. కేటీఆర్ గారికి కవిత పార్టీ దిక్కు పోకుండా ఉండాలంటే కేటీఆర్ గారు కవిత కన్నా పై చేయి ఉండాలి. కేటీఆర్ గారికి అంటే తన అనుభవం ఏదైతే ఉందో, పాలన అనుభవం ఏదైతే ఉందో దాన్ని ఒక మంచి ఎక్విప్మెంట్గా అయితే మాత్రం కేటీఆర్ గారు యూజ్ చేసుకోవచ్చు. హైదరాబాద్ అభివృద్ధి, ఐటీ రంగం విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలు ప్రజల ముందుకు తీసుకుపోయి తాను పరిపాలనా సామర్థ్యం ఉన్న నాయకుడిని నిరూపించే ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కేటీఆర్ గారికి. అవును, గత 10 ఏళ్ళుగా పాలించిన అనుభవం ఏదైతే ఉందో వాటిని నీట్గా ప్రజలకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో అట్లా కనుక తీసుకొని చెప్తే మాత్రం ఆయన సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కవిత పార్టీ వల్ల బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చీలకుండా కేటీఆర్ ప్రత్యేకంగా యువత, పట్టణ ఓటర్లను సోషల్ మీడియా వర్గాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. అంటే కవిత గారి పార్టీలకు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరో పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా కేటీఆర్ గారు గ్రామీణ మరియు పట్టణ ఓటర్లు, పల్లెటూరులోనే కాకుండా విలేజెస్లోనే కాకుండా సిటీలో కూడా వాళ్ళపై ఫోకస్ చేసి వాళ్ళని డైవర్ట్ కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీలకు పోయి డైవర్ట్ కాకుండా ఉండే కేర్ కూడా కేటీఆర్ గారు కనుక తీసుకుంటే
కొంచెం బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలంగా తయారవుతుంది కేటీఆర్ కవిత గారి పార్టీలోకి ఎవరు పోకుండా. కేటీఆర్ గారు నేరుగా కవితపై వ్యక్తిగతంగా విమర్శలు చేయకుండా రాజకీయంగా స్పందించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ చెల్లెలే కాబట్టి కేటీఆర్ గారు అయితే డైరెక్ట్గా దాడి చేస్తారని చెప్పేసి అయితే నేను అనుకుంటలేను. కొంచెం చెల్లెలు కాబట్టి రాజకీయంగానే ఆమె మీద విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఎందుకంటే కుటుంబ విభేదాలు ఎక్కువగా బయటపెడితే ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వెళ్ళే ప్రమాదం ఉంది. అందువల్ల పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్తు కార్యాచరణలు, బీఆర్ఎస్ పార్టీ రుణ నిర్మాణం వంటి అంశాలపైన ఎక్కువగా మాట్లాడే స్కోపు ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది. వీళ్ళే ఒకరి మీద ఒకరు ఒకటే ఫ్యామిలీ నుంచి వచ్చి రెండు పార్టీలు పెట్టుకొని వీళ్ళే తిట్టుకొని వీళ్ళే కొట్టుకుంటే ఖచ్చితంగా అది బీజేపీ పార్టీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఒక అవకాశంగా మారుతుంది. కాబట్టి కవిత గారిని కేటీఆర్ గారు ఓన్లీ రాజకీయంగానే విమర్శిస్తారు తప్ప ఇంకంతకుమించి ఎక్కువ విమర్శించే పంచాయతీ అయితే అని పెట్టుకోడు అని అనుకుంటున్నాను నేను. కవిత గారి పార్టీకి బలమైన నాయకులు, క్షేత్రస్థాయి కేడరు, ప్రజా మద్దతు లభిస్తే కేటీఆర్ గారికి సవాలుగా మారచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ సాంప్రదాయ ఓటర్లలో చీలిక వస్తే అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం చాలా ఎక్కువ. నిజంగా కవిత గారికి అయితే మాత్రం అంత కెపాసిటీ, అంత బలమైన క్యాడర్ ఉందని చెప్పేసి అయితే నేను అనుకుంటలేను. నాకు అంత నమ్మకం కూడా లేదు. కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ పార్టీ ఏ పార్టీ పెట్టుకున్నా సరే కూడా కవిత గారికి కేసీఆర్ గారికి ఉన్న పేరు కానీ కేటీఆర్ గారికి ఉన్న పేరు కానీ కేటీఆర్ గారికి ఉన్న ఇమేజ్ కానీ కవిత గారికి రాదు. కవిత గారు ఏం చేసినా సరే కూడా కేటీఆర్ గారి పేరుని బీట్ చేయలేరు తెలంగాణలో యువతలో మెయిన్. ఒకవేళ కవిత గారు ఏమైనా మెరాకిల్ చేసి కనుక అట్లా కనుక వర్కౌట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం కూడా కష్టమవుతుంది. మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఓట్లు కనుక ఈ కవిత గారి పార్టీలో కనుక పోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కదా మైనస్. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి ఉంది, బీజేపీ ఓట్ బ్యాంక్ బీజేపీకి ఉంది. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కనుక చీలి వేరే పార్టీకి పోతే నష్టం బీఆర్ఎస్ పార్టీకే. కాబట్టి కవిత గారి పార్టీతోని ఖచ్చితంగా కేటీఆర్ గారికి అయితే సవాల్ గట్టిగానే ఉంది. అంతిమంగా చూస్తే కవిత పార్టీని ఎదుర్కోవడంలో కేటీఆర్ ప్రధానంగా 3 ఆయుధాలను ఉపయోగించే అవకాశం ఉంది. 1 పార్టీ క్యాడర్ బలం, పరిపాలన అనుభవం, యువతలో ఉన్న ప్రజాదరణ. ఈ 3 అంశాలను సమర్థవంతంగా కనుక వినియోగించగలిగితే కవిత పార్టీ ప్రభావాన్ని తగ్గించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఇంకేం లేదు, నాకు తెలిసి వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు. కవిత గారు అయితే మాత్రం కేటీఆర్ గారిని ఎక్కడ కూడా కేటీఆర్ గారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం కానీ కేటీఆర్ గారిని వదిలే ప్రసక్తి అయితే ఏడా కనిపిస్తలేదు. కవిత గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఆమె పాలిటిక్స్ కూడా అట్లనే చేస్తారు. అంటే ఆమె గెలుస్తుందా, ఓడుతుందా, సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అని పక్కన పెడితే కవిత గారు అయితే చాలా దూకుడుగా చాలా యాక్టివ్గా అవుతున్నారు పాలిటిక్స్లో. కేటీఆర్ గారి కన్నా కవిత గారు ఇంకెక్కువ కనిపిస్తారు. ఇప్పుడు మొన్నటిదాకా కేటీఆర్ గారు కనిపించినప్పటికీ కవిత గారు ప్రతి సందర్భంలో ఆమె ఏదో ఒక విధంగా ఆ కవిత గారిని ఆమె పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునే సిచ్యువేషన్లో అయితే మాత్రం కవిత గారు ఉన్నారు. కవిత గారిని అంత తక్కువ అంచనా వేయనికైతే లేదు. ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఇట్లుంది కదా సిచ్యువేషన్, ఎప్పటికి ఇట్లా ఉంటుందని చెప్పేసి అయితే మనం అనుకోలేం. రాజకీయాలు ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. కవిత గారు పార్టీలకైనా బయటకు వచ్చేసి కొత్త పార్టీ పెట్టారంటేనే అన్ని తెగించి పెట్టారని చెప్పేసి మనం డిసైడ్ కావాలి. ఈవెన్ కేసీఆర్ గారిని కూడా కవిత గారు విమర్శిస్తారు రాజకీయంగా అంటే ఇంకా కేటీఆర్ గారి పరిస్థితి ఒకసారి ఆలోచించండి మీరు. అంటే అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమున్నాయో మనకు తెలియదు, కానీ కవిత గారు మాత్రం హరీష్ రావు గారిని ఫస్ట్ పెద్ద ఆయన కేసీఆర్ గారిని ఆమె విడిచిపెట్టలేరు. ఆమె డైరెక్ట్ కేసీఆర్ గారినే పాత కేసీఆర్ గారు, అప్పటి కేసీఆర్ గారు కాదు ఈయన, ఇప్పటికి ఈయన మారిపోయిన కేసీఆర్ గారు అని చెప్పేసి కేసీఆర్ గారి పైన ఆమె విమర్శలు చేసి డైరెక్ట్ అంత పెద్ద ఆయన మీద విమర్శలు చేసిన, కన్న తండ్రి మీద విమర్శలు చేసిన కవిత గారికి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోషరావు గారు పెద్ద లెక్క అని చెప్పేసి నేను అనుకోను. కవిత గారు అయితే రాజకీయంగా ఖచ్చితంగా ఆమె సొంతగా కేటీఆర్ గారి పేరు, కేసీఆర్ గారి పేరు, వీళ్ళెవ్వరి పేరు లేకుండా ఆమె ఒక కొత్త నాయకురాలుగా ఎస్టాబ్లిష్ చేసుకుని ఏమేమి కావాలో అన్ని ప్రయత్నాలు చేస్తారు కవిత గారు. రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు ఎట్లా ఎదుర్కొంటారో పక్కన పెడితే ఈమె చాలా తలనొప్పిగా మారింది కేటీఆర్ గారికి. ఇప్పుడు ఫస్ట్ ఈమెను ఎదుర్కోవాలి, ఈమెను ఎదుర్కొన్న తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గర పోవాలి. అట్లుంది సిచ్యువేషన్ ఇప్పుడు.
చూడాలి మరి కేటీఆర్ గారు ఏం వ్యూహాలు రచిస్తారు, కేసీఆర్ గారి దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకుంటారా, ఎట్లా చేస్తారన్నది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇది ప్రస్తుతం కేటీఆర్ గారికి ప్రస్తుత పరిస్థితి. ఫ్యూచర్లో కేటీఆర్ గారిది ఎట్లుంటుంది అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.